నమస్కారం అండి. నేను మంగళగిరి పెన్షనర్ల శాఖ ప్రధాన కార్యదర్శిని. గోపిరెడ్డి గారు అధ్యక్షులు. మేము మా సంఘం ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖకి అనుబంధంగా మంగళగిరి శాఖ ఉంది. ఇక్కడ మాకు ఈ సంఘం పెట్టి 1998లో పెట్టారు మంగళగిరి శాఖ. దానికి ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. అందుకని మేము ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంగా ఈ పెన్షన్స్ డేని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖు జాతీయ పెన్షన్స్ డే అండి. ఈ పెన్షన్లకి ముఖ్యమైన పండగ రోజు. ఆ పెన్షన్ సాధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సాధించినటువంటి శ్రీ క్రీస్తుశేషులు పెన్షనర్స్ పితామహుడు శ్రీ డిఎస్ నకారా గారి విగ్రహాన్ని మన పెన్షనర్స్ ఆఫీస్ ఆవరణలో 17 డిసెంబర్ 17 రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాస్ గారు వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతుంది. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నకారా గారి విగ్రహం ఏర్పాటు చేయటం ప్రప్రథమంగా ఈ మంగళగిరి శాఖే ఈ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది మన రాష్ట్రంలో. అది మేము ఈ శాఖ గర్వించదగ్గ విషయం. తదుపరి 10:30కి మండల ఆఫీసులో మహాసభ జరుగుతుంది. పెండింగ్ సమస్యలు తీర్మానాల రూపంలో 8 తీర్మానాలు ప్రవేశపెడతాను మహాసభలో. ఆ తీర్మానాలు కూడా ప్రముఖంగా ఈ పెన్షనర్లకి ఉద్యోగస్తులకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. వాటిని ప్రవేశపెడుతున్నాం. తర్వాత మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేశాం. తదనంతరం ఒక 35 మంది 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు సంఘం ద్వారా సన్మానం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకి అందరికీ కూడా సంఘం తరఫున సన్మానం చేయబడుతుంది. ఈ మహాసభని రజతోత్సవ మహాసభని దిగ్విజయంగా జరుపుకోవడానికి మా సంఘ సభ్యులు, పెన్షనర్లు, సంఘంలోని పెన్షనర్లు కూడా అందరూ గట్టిగా కృషి చేస్తున్నారనేది విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మహాసభలో ముఖ్యులు, రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, ఎండిఓ గారు, మరి ఉప ఖజానా అధికారులు ఇద్దరు కూడా పాల్గొంటారు ముఖ్య అతిథులుగా.